వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ షెడ్ ఎక్కడికైతే వచ్చేసినాం. నిన్న ఎలాగో ఒక చిన్న దావత్ అనుకున్నాం కదా, ఆ దావత్ అయితే మొత్తం అయిపోయింది. ఇక నేను కొన్ని బాసనలు అవి ఉంటే సాయంత్రం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. ఇక మిగతా పనులు అంటే ఇక ఎర్లీ మార్నింగ్ ఎలాగో పనులు ఉంటాయి కదా, అంటే దొడ్డు ఊడవడం కానీ, పెండ తీయడం కానీ, మేకల షెడ్ ఊడవడం కానీ, మన రూమ్ అంటే మన రూమే కదా ఆల్మోస్ట్, మన రూమ్ ఊడవడం కానీ, మళ్ళీ ఇట్లా చల్లాపు అంటే వాటర్ కొట్టి దుమ్ములో కూడా మొత్తం ఊడ్చేసి బయట వరకు ఊడ్చేసి మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ రోజు పొద్దున్న లేవగానే ఇంటికి వస్తున్నాం. ఇప్పుడు ఆవు పాలు ఇస్తలే కాబట్టి పాలు అయితే లేవు. ఇప్పుడు రోజు అయితే ఆవు పాలు ఇచ్చినప్పుడు ఆవు పాలు పిండి మనం మునికి పాలు పోసి కోళ్ళకు దాన వేసి పోయేటోళ్ళము. సో ఇప్పుడు ఆవు పాలు లేవు కాబట్టి డైరెక్ట్ ఆవుని ఇప్పేసిన, మామ కొట్టుకుని పోయిండు. మునికి కొద్దిగా రైస్ పెట్టేసి కోళ్ళకు కొద్దిగా దాన వేసేసి మన ఈ కొట్టము ఆ కొట్టం రెండు ఊడ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. సో బయట మొత్తం ఇటు ఈ విధంగా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ నుంచి లోపల వరకు మొత్తం జాడకడుతున్నైతే మొత్తం నికేషన్ ఇప్పుడు నీట్గా ఉంది ఇల్లంతా. ఇక డైలీ ఫ్రెష్ అంటే మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనుకో, సాయంత్రం వరకు ఎలా మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక మేకలు తిరుగుతూ ఉంటాయి, అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఆవు ఇట్లా. సో ఇప్పుడైతే ఇట్లా క్లీన్ చేసుకున్నాం. ప్రతిరోజు ఇట్లా క్లీన్ చేస్తాం మనం మంచిగా నీట్గా. అబ్బా ఎంత నిమ్మలంగా కూర్చున్నావు జ్యోతి. ఆడ వెళ్ళిపోయేసి జ్యోతి చూడు. ఓ మళ్ళీ అవన్నీ నూకాలి. ఇప్పుడు వదినకు తాగింది తిన్నది అన్నీ జరిగిపోతాయి. కాదు అందరికి ఎక్కిన వదినకే ఎక్కాలి జ్యోతి, మరి ఎందుకు ఏమో మరి. అదే నిజంగా గ్రేటే అది నిజంగా. ఏమైంది ఏమంటాడు? గాలి తీసుకొని కొడుతుండా? వాళ్ళ లొకేషన్ మస్తు వస్తుంది ఎంత సైడ్ నీకు మస్తున్నావు. ఫోటో ఇస్తావు ఒకటి. ఓ నాని ఏం చేస్తున్నారు నువ్వు వాడా? ఏ చీపుకలు పట్టుకున్నా చేతులు ఇవే ఉన్నాయి. పూలు వెళ్తున్నా నాన్న. పూలా మన చెట్టు మళ్ళీ ఆడదాకా పోయి దమ్ముకొచ్చినావు కదా. అన్నీ ఎప్పుడు పువ్వులు ఇన్ని ఉన్నాయి, కొన్ని దీనికి పెట్టేసినావు మళ్ళీ ఉన్నాయి. వాళ్ళేమో ఇంట్లో పని చేస్తారు. మమ్మీ పని అయిపోయిందాయే అయిపోలే నాన్న. ఇంకా నా పేరు రాసుకుంటా నేను. రాసుకో. పేరు మార్చుకుంటాను. ఏం పేరు మార్చుకుంటావు? నువ్వు చెప్పు మరి. ఏం పేరు చెప్పాలి? ఇప్పుడు ఈ పేరు నీకు నచ్చలేదా? ఏం పేరు నచ్చలే? ధృవిక అనే పేరు నచ్చలేదా నీకు? ఇంతకన్నా మంచి పేరు ఏముంటుందిరా? ఏం పేరు కావాలి చెప్పు మరి. పిచ్చప్పల నాయుడు బాగుందా? పిచ్చప్పల నాయుడు మరి ఏం పేరు కావాలి? మంచి పేరు అంటే ఏం పేరు? ధృవిక పేరు నచ్చలేదని ఎవరన్నారు చెప్పరా? వనంగానే నచ్చకుండా ఉంటుందా? మంచి పేరు రా, అంత మంచి పేరు ఎవరికైనా ఉంటుందా రా? సరే నువ్వేం పేరు అనుకుంటున్నావు మరి చెప్పు. నీకు నచ్చిన పేరు చెప్పరా, మార్చేద్దాం. స్కూల్లో పోయి మార్చేద్దాం. చెప్పు నీ పేరు చెప్పు. సో ఫ్రెండ్స్, మా నాన్నగారికి ధృవిక అనే పేరు నచ్చలేదట, పేరు మార్చుకుంటుందట. ఎవరు చెప్పారు మార్చుకోమని? ఎవరు చెప్పిర్రా? నువ్వే మార్చుకుంటావా? మార్చుకుంటుందట. మరి ఏం పేరు మార్చుకుంటుందో మరి. సరే ఆ పేరన్నా చెప్పరాదు. నేనే చెప్పాలనా? నేను పెట్టిన పేరు అయితే నాని పాప. అది బాగుందా? అది కూడా బాగాలేదా? ధృవిక మంచిగా లేదా? ఏం పేరు కావాలి? క్రియాంశు అక్క పేరు అంటే ఏం పేరు పెడదాం చెప్పు. అక్క పేరు ఏం పేరు పెడదాం? నీ కుళ్ళు ఉంది కదా, నీ కుళ్ళ పెట్టుకోపో. అది గుంజుతుండ్రా సప్న. ఈయన కుళ్ళ పెట్టు. పీకేసి పడేసిండు సప్న. ఈ చూడు వేసాలి చూడు, కొత్త కుళ్ళ అది వీక్ పడేసిండు. ఓ సప్న అది ఇచ్చారా నాని? పోన్ తీరా, వదిలేరా నాని, వదిలేరా పోన్ తీరా. అది వీకేసిండు వీడు, మళ్ళీ గుంజుకుంటున్నాను దగ్గరికి వెళ్ళి. ఇంకోటి తీసుకురా, కొత్తది తీసుకొచ్చి దానికి పెట్టి ఈమెకి పెట్టు. వాడే గుంజుకుండు. అమ్మా దాడ కూర్చో చెప్తా. సప్న ఈమె పేరు మార్చుకోమంటుంది, ఏం చెప్దాం? ఏం పేరు మారుద్దాం మరి? స్కూల్లో మార్చేసినాం కదా, ఆల్రెడీ అయిపోయింది కదా, స్కూల్లో పెట్టేసినాం. ఇప్పుడు తెలుగు ఉంది అనుకుంటున్నాను.
నాని ఇప్పుడు నీకు తెలివి ఉందారా? 5 సంవత్సరాల పిల్లలు లేదు కదా, నేను అదే అంటున్నా, మరి నీకు తెలివి ఉండదు. అయితే రేపు దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కుట్టాలి, కుడితే ఆగుతుంది. ఓకేనా? రైటా మరి? బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. చలి మాత్రం చెప్పు నాన్న. వేరే పేరు మార్చేసుకుంటావా? తాత మీద కూర్చున్నాడు చూడు, తాత మీద ఇట్లా కూర్చుని చూడు. ఆయన చూసిందంటే ఈ నటనం స్టార్ అవుతాడు. బెదిరిస్తుంది వాడు కూర్చొని. అని కుల్ల పెట్టాలనే అది వద్దు, ఇది ఇంకోటి పెట్టాలి. చలి ఘోరంగా పెడుతుంది. ప్యాంట్ అయ్యి సాక్స్లు అయ్యి ప్యాంట్ అయ్యి. ఇప్పుడు పాయింట్ వేసింది అనుకో, నువ్వు కూడా ప్యాంట్ వేసుకో, సాక్స్లు వేసుకో. వేసుకోవాలి. ఎందుకంటే సాక్స్లు ఏమని చెప్పినావుగా, చూపిస్తుందా తాతక? వానకాలు తాతకాలు పట్టుకొని చూపిస్తుంది సాక్స్లు. జతి అంటారు, జతి ఈమెది ఏంది ఈమె లొల్లి? ఇది అయిపోయింది ఇక, నీ పేరు మారవలసిన ఆప్షన్ లేదు ఇక. ఒకవేళ మారవలసి వచ్చింది అనుకో, రేపు నీ పెళ్ళి అయినాక మీ అత్తగారు ఇంటికి పోతుంది చూసినావా, అప్పుడు మారుస్తా. నాని ఒక్క 20 years ఆగు నాని. 5 years అయిపోయినాయి కదా, 25లా. ఇప్పుడు మారవానికి రాదు నాని, నువ్వు కూసాకు. లేవు, లేచి చెత్త తీసుకురాపో. చెత్త చాట ఇవన్నీ వేద్దాం, చెత్త అంతా వేద్దాం. నువ్వు చెత్త ఇదంతా ఉందిగా, చెత్త చాట వేద్దాం, తీసుకురాపో. మా అయ్య మంచోడు కదా, పోనాను. తెలుసా మనకి చెత్త చాట ఏంటో బొంగరం గుడ్ బై. చెత్త చాట తెచ్చిండు రో క్రియాంచు. వామ్మో, కింద పెట్టు. పెట్టు ఆడ కూర్చోమంటున్నా అనుకుంటున్నాడు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టు. గుడ్ బై క్రియాన్స్ చెప్పు, గుడ్ బై చెప్పు. క్లాప్స్ కొట్టుకో. నేను ఆల్రెడీ కొట్టుకుంటూనే వచ్చింది. అయితే మళ్ళీ చెత్త వేసిరామంటే వేసేస్తాడా? వేసి మళ్ళీ తీసుకురా క్రియాన్స్. ఏడేస్తాడు చూద్దాం. వేసి మళ్ళీ తీసుకుని రా. ఇట్లా కాదు, కండ సైకిల్ కాదు. ఇటు పోతున్నావు రే, అటు సగం కింద వస్తుంది. పోస్తాడా సప్న? ఏడ వస్తుండు. అమ్మ డబ్బు ఓపెన్ చేసిండు, మూత ఓపెన్ చేసిండు. మూత ఓపెన్ చేసి మూతలో పోసి మళ్ళా తెస్తుండు. వామ్మో, క్రియాంశమ్మలో ఎప్పటి నుంచి మంచిడు అయినవు క్రియాంశ బాబులో. ఇదంతా అయిపోయినాక మళ్ళీ వాడేసొద్దు, ఇప్పుడు వద్దు, సరేనా? కూర్చో. కుల్ల పెట్టుకోవచ్చుకోపో. ఇగో అక్క ఎట్లా పెట్టుకుంది కుల్ల, అలాంటి పనులు నువ్వు కూడా కుల్ల పెట్టుకోపో. అక్క కుల్ల అక్క పెట్టుకుంది, నీ కుల్ల నువ్వు పెట్టుకోవచ్చుకోపోనాడు. స్వెటర్ లేదు, కుల్ల లేదు, ఏం రా నాడు పెట్టుకోపో. నాడు తోటి తెచ్చుకోపో, నీ కుల్ల తెచ్చుకోపో. నువ్వు ఇంకేమన్నా చెప్పు, నేను వింటా. అనికి కుల్ల పెట్టొద్దు, స్వెటర్ వేయద్దు, అలాంటి పనులు అసలు. ఏయ్ స్వెటర్ ఏది నీది, కుల్ల ఏది, స్వెటర్ ఏది? ఏమో వేసుకో. వా ఎంత గ్రేట్ అసలు. ఈ పసుపు కుంకుమ అనేది ఆడవారికి చాలా అంటే చాలా పవిత్రమైంది. అమ్మవారికి పెట్టే పసుపు స్వరూపం. ఓం పరబ్రహ్మ స్వరూపిణి, ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన. నువ్వు బొట్టు పెట్టినందుకు నా కాళ్ళకు నువ్వు పసుపు పెట్టు, అంతేనా? పసుపు స్వరూపం, అమ్మవారి స్వరూపం పసుపు. ఆడవారికి నిండు పారానితో పాటు ఈ పసుపు కుంకుమతో పాటు ఇట్లా నిమ్మలంగా వారానికి ఒక్కసారైనా ఇట్లా పెట్టుకుంటే ఆ పసుపు కుంకుమలతో పాటు కాళ్ళ మెట్టలు మంచిగా వరదలుతాయి. భర్త సుఖశాంతాలతోటి జీవితాంతం 100 ఏళ్ళు నిండు ఆయుష్తోటి బతుకుతాడు అన్నట్టు. ఎప్పుడు ఆడవాళ్ళు పసుపు కుంకుమను ఇలా పెట్టుకొని ఉండాలి. ఎంత గ్రేట్ అసలు, ఎంత మంచి పని ఇది. కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి, ఈ లక్ష్మయ్య గుండెలో మీరున్నది. కోపం వచ్చి మాటలంటనే, చెయ్యి లేపి దెబ్బ కొడతానే,
కొట్టినా నువ్వే కదని తిట్టినా నువ్వే కదని మన ప్రాయాలన్నీ రాయబోతే పల్లవి కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలని. నువ్వేం చేస్తున్నావు రేడా? బాదాం పొట్టు. వావ్, ఇంత ఇంత లేట్ అయింది ఇలా. ఏం పని స్టార్ట్ కాలే ఇంకా. అయితే ఈ బుధవారం వస్తే ఒక పొద్దులు ఉంటాయి ఫస్ట్. పొద్దుగా లేచి వాళ్ళు ఇదేంద్రా ఇది తడుకుంది. అది మంచిదే అది. దీన్ని నెయ్యాలి తీసుకుపోయి. కట్ట సప్న నెయ్యి కాసమా ఇది? ఇంత గట్టిగా ఉంటుందిరా. అది కలిపిన కొద్ది లూజ్ అవుతుంది అనమాట. కలిపినా కొద్ది లూజ్ అవుతుంది. ఇంకొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసి కొంచెం. కానీ టేస్ట్ సూపర్ ఉంది అంబలి. అంబలి అది ఏం చేసిందంటే నానబెట్టిందిగా. నానబెట్టిన తర్వాత ఎండబెట్టి దాని తర్వాత మొలకలు వచ్చిన తర్వాత పట్టిస్తే అట్లుంటుంది అన్నట్టు. ఏమైంది? తొక్కిందా కాలు? నొక్కిందా తొక్కిందా? తొక్కిందా? ఓకే ఓకే. కొంచెం వాటర్ వేసి అప్పుడు మరి అంత గట్టిగా ఉండకు. మా నాన్న కూడా తిడతాడు ఇక ఏందిరా ఇది అంటాడు. మా కుక్కకు వచ్చేసి ఇది గంజి, దానికి ఎందుకు పెడుతున్నామో మాకే తెలియదు. అది ప్రాణం కాబట్టి పెడుతున్నాం అంతే. ఈరోజు నిన్న ఈమె పాలు పోస్తుంటే చేయందుకుంది ఇది. ఈరోజు ఇంజక్షన్ ఇప్పిద్దాం దానికి. ఓకే రైట్ డన్. అయితే దాన్ని సెట్ చేద్దాం. కన్నీళ్ళెందుకేమో పిల్ల పల్లవి. ఏమైందిరా? ఇది కావాలట్నా? పెడతా పెట్టరా పెట్టు. కాలు పెట్టాడు కాలు పెట్టు. పాపాజీ గుడ్ మార్నింగ్. ఎట్లుంది ఆరోగ్యం? ఎట్లుంది పాప? మంచిగా ఉందా? చలి తగ్గిందా? జ్వరం తగ్గిందా? మంచిగా ఉన్నావా? నేను ఒక ఇంటర్వ్యూ అన్నా. ఏం చూస్తున్నావు? వీడియో చూస్తున్నావా? వీడియో చూస్తున్నావా? చూసుకుంటే ఈ అంబలి తాగేసాయి. ఓకేనా? అయ్యి క్రాష్ పాప గుడ్ మార్నింగ్. ఏం తింటున్నావురా పొద్దుగల? పొద్దుగల ఏమి తింటున్నావు రారా? కథం పరార్. ఇలా పువ్వుదట. నిన్న చికెన్ ఉండే సో ఇక్కడ అంబలి అయితే కొద్దిగా మిగిలింది. నేను తాగేసిన, పప్ప కూడా తాగేసిన ఇందాక. నైట్ టమాటా చారు ఉండే. టమాటా చారు కాకుండా ఇందాక నేను చెప్పినా కదా ఇక చికెన్. ఇది లోతుకిన కాబట్టి నాకు ఏర్పడతలేదు. ఓ 4-5 పీసులు అవుతున్నాయి. నా మందం అయితే అవుతుంది. ఇక కౌసకాలం ఉన్నప్పుడు కౌసాలకే మిగులుతుంది అది. సో ఈరోజు వచ్చేసి మన ఇంట్లో ఈరోజు కుంటోసం చేసా ఏంది పులిహోర. మన ఇంట్లో పులిహోర. ఇందాక మిగిలిన శనగలు కూడా ఇలానే కలిపేసారు. ఎందుకంటే అంచుకు తలుగుతాయి కదా, తగినప్పుడు మంచిగా నీట్గా అంటే టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ చేసి అయితే మంచిగా పులిహోర అయితే చేస్తారు సిరిజ. ఇట్లా చూడు సిరిజ, ఇట్లా నిండు ముఖం కలకల ఆడుతూ ఉండాలి ఆడవిళ్ళకి ఎప్పుడు. ఆడవిల్ల కాదు సారీ ఆడపరచు. ఎందుకంటే ఆడపరచు అంటే అందరికి వస్తుంది కదా, ఆడవిల్ల అంటే ఒక్కొక్కరికి వస్తాము. ఇంటి ఆడపరచు అన్నప్పుడు అందరు ఆడపరచులే. ఆ ఆడపరచులు ఎప్పుడు ఇట్లా ముత్తైదులాగా నిండుగా ఇక్కడ పూలు పెట్టుకోవాలి. మళ్ళీ మనం బయట చెట్లకు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాం కాబట్టి జర ఇప్పుడు మొలుస్తున్నాయి అవి. అట్లా పువ్వులు రెగ్యులర్గా ఉన్నాయంటే మంచిగా నీట్గా ముత్తైదులాగా రెడీ కావచ్చు అనమాట. ఎవరైనా లేడీస్ పులిగా రెడీ అయిపోయింది కాబట్టి తినేసేయాలి. పప్పకి టిఫిన్ ఏంది ఈరోజు? బ్రౌన్ రైస్. అదేనా మా పాపకి ఎప్పుడు పెట్టినా ఇక మాకు మస్తు డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇది ఏమంటారు దాన్ని, ఒక మన కుక్కర్ లెక్క ఒక సౌండ్ వచ్చిపోదు. అది వస్తూనే ఉంటుంది అనమాట. ట్రైన్ ఇప్పుడు రోడ్ మీద బస్ అట్లా పోతే సిగ్గిమని వెళ్ళిపోతుంది కదా, ఆ ట్రైన్ వచ్చింది అనుకో టిక్ 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 అని ఎట్లా వస్తుంది. ఇది అట్లా ట్రైన్ మొత్తం వెళ్ళిపోయేదాకా అది మొత్తం ఉడికేదాకా సౌండ్ వస్తూనే ఉంటుంది. అది బస్సు కాదు, ఇప్పుడు ట్రైన్ అనమాట మనకు. అంతేనా? అది కుక్కర్. రైట్, ఇది ఫినిషా? ఉప్పు సాల్ట్ కలిసిందా? సాల్ట్ కలిసి పెట్టు. ఇగో ఇద్దరంటే పోతున్నాడు. ఇగో రీల్ వాళ్ళు బయటకు పైకి పోతారు. అయితే ఈరోజు నాకు తెలిసి సప్న సౌండ్ బ్లాగ్స్లో ఒక రీల్ వస్తుంది. ఒకసారి చూడు అందరు ఇన్స్టాగ్రామ్లో. డన్, షేర్ చేద్దాం. చూడు రీల్ నీకు పైకి వచ్చిర్రు అంటారు చూడు, అలా రాసి పెట్టుకొని ఇటు వస్తే అటు వస్తే. నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మొహమాటంతో నలుగుతూ ఉన్న వేళలు నీ సిగ్గు పాడుగాను సినబోయి పోయి నేను చెప్పేసా దూరమైతావా నీ మనసుల మాట. అమావాస చీకట్లోన చందమామల తెచ్చావే నా బతుకుల దీపాల పండగ ఓడి అలసిన గుండెకు గెలుపంటే నువ్వేగా ఆ సంబూరాన్ని రాయబోతే పల్లవి మన సంతోషాలే రాసిన చరణాలని నీకు కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి ఈ లక్ష్మయ్య గుండెలో మీరున్నది. రీలు
ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఒకసారి స్వప్నస్వామి బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్లో చూసే ప్రయత్నం చేయండి. కానీ చాలా కష్టపడుతున్నాం, చాలా పెద్దగా ఉంది ఇది. ఈ లైన్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. వా పులిహోర అయితే మొత్తం రెడీ అయిపోయింది, రీల్ అయిపోయి కిందికి ఇప్పుడు వచ్చినాము. ఇక టిఫిన్ చేయడానికి కూడా వచ్చినాము. ఎట్లుందని టేస్ట్ ఉండాలి, ఇట్లుండాలి. ప్రతి పులిహోర ఇట్లా చేసినప్పుడు అంటే ఇట్లా ఇంగ్రీడియంట్స్ ఇట్లా కనిపించాలి, అట్లా కనిపిస్తే టేస్ట్ దాంతో పాటు ఎంత బాగుంది తెలుసా ఈ టేస్ట్ కూడా. కరెక్ట్. ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువ తక్కువ కావడం కానీ పర్ఫెక్ట్ వచ్చింది అది కూడా. అదిరిపోయింది.